Visit the IKEA store, IKEA.in, or download the IKEA app. If you seek a land wherein finite possibilities meet boundless opportunities. ఓకే ఓకే సరే సరే అప్గ్రేడ్ ఆప్షన్ పొందండి ఎసెన్షియల్ డీల్ లో ఫ్రీ చిన్ని దీని మీద కాల్ వేస్తారా బ్రేక్ మీద కాల్ వేస్తే స్టార్ట్ అవుతుంది ఇది అర్థం కావట్లేదు సార్ అర్థం కావట్లేదు అక్కడ లేట్ అవుతుంది వాళ్ళు మొత్తుకుంటారు కానీ డాక్టర్ ఆర్తో ఇప్పుడు స్ప్రే ఆయింట్మెంట్ మాస్క్ రూపంలో కూడా లభిస్తుందని మీకు తెలుసా? మెరుగులు, వాపు, భూతులు అటువంటివి అన్నమాట. ఇది అనేకం ఇందులో ముఖ్యం. ఇది ఇప్పటికి బలం ఉంటుంది. బలం ఉన్నవాడు కనీసంలో కనీసం ఎప్పుడో ఒకప్పుడు ఇతరులతో కలిసి ఒక దేవాలయానికి వెళ్లి ఆ దేవాలయం శుభ్రంగా తుడిచి పోతే ఆ ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ కొన్ని మొక్కలు వేసి నీళ్లు పోసి ఒక వారం రోజులు ఆ దేవాలయాన్ని చక్కగా తీర్చిదిద్ది ఎన్నో పనులు చెయ్యొచ్చు. అయితే ఇలాంటి పనులు చెయ్యాలి అంటే ఖచ్చితంగా శరీరంలో బలం ఉండాలి. అందుకే ఇదే కాయిక అని అంటున్నాం. ఈ కాయిక అనేటప్పటికీ శరీరంలో ఉన్న బలాన్ని ఈశ్వర సేవ కోసం ఉపయోగించడం. ఇప్పుడు చూడవే పద్మ సరిపోతుంది నేను వెళ్ళిపోయింది మనం ఇప్పుడు కరెక్ట్గా పెట్టు ఈ సైడ్కి వచ్చేసి ఏందో ఒక 2-3 సార్లు రివర్స్ ఇంకా పెడితే అది ఇది ఉంది మోరీ అది అడ్డం వస్తుంది మోరీ మీదకి పోతుంది టెక్నిక్ ఉంటుంది ఎవరి టెక్నిక్ వాళ్ళకు ఆ వీడియోలు చూస్తే అసలు రాదే ఆ వీడియోలు చూస్తే అసలు నీకు ఉన్నది ఎవరి టెక్నిక్ వాడు చెప్పింది కరెక్ట్ ఏం కాదు ఏమవుతుంది అదే నీకు ఆ సెన్స్ పోవాలి ఎంతసేపు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ అది విచిత్రంగా ఉంటుంది కదా అంతసేపు ఆపితే. ఏం కాదు ఏం విచిత్రం. संगठन अंडे और चिकन खाने से शरीर
ఏముండవు. కొనుక్కోకూడదా నువ్వు? ఏంటి కొనుక్కుంటావు? నాకు అట్లా నువ్వు కొంటే తింటానే. నేను కొనుక్కోను. ఆపిల్ పండ్లు అంత కాస్ట్లీ కొను. అట్టుపళ్ళు తింటా కావాలంటే. నా చేతులతో కొనుక్కోను. నీ చేతులతో కొంటే ఆపిల్స్ తింటా. బుర్ర తింటున్నావు. అక్కడ రికార్డ్ చేద్దాం చూసుకో. ఎందుకు నా రికార్డ్ చక్కగా పాటలు వింటే బాగుంటుంది. ఏమి ఇప్పుడు నీకు దానిలో రాదా? రాకపోతే దీన్ని తీసుకో. అమ్మవారి దండం పెట్టుకోవే. నువ్వు చెప్పక్కర్లేదు నాకు. రికార్డు సైడ్ పోతాం కష్టం. ఇక్కడంతా స్కూటర్ రిపేర్ చేయించేది, గంటల సేపు ఇచ్చేసేది. ఆ స్కూటర్ ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేది. చాలా ట్రాఫిక్ ఉంది.
ఎందుకన్నా బయట అక్కడ ఆపుతున్నారు అందరూ? వెనక్కి కాపున్నాం కదా, ఎందుకని? ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? మనం ఇట్లా పోవాలా? అలా అయితే వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఎందుకని అట్లా ఆపిన్నారు అని ముందు ఆపాలి. ఎవరైనా వస్తున్నారు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. లైట్స్ కూడా లేవు. ఇటు వెళ్ళిపోతున్నారు, ఇటు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా వెళ్తారే, ఇట్లా వెళ్ళేవాళ్ళు. ఓ అది సపరేట్ చేశారు, ఈ మధ్య సపరేట్ చేశారు. అట్ట పోయే వాళ్ళకి ఇది జాగ్రత్త జాగ్రత్త. సపరేట్ చేశారా? ఇంతకుముందు ఈ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ వచ్చి, అందుకని వాళ్ళు పైకి పెట్టేశారు. లేకపోతే ఎవరైనా వస్తున్నారు ఆఫీషియల్, లేకపోతే ఇంతమంది ఉండరు. కూరలు తీసుకుంటావు పద్మ? ఇప్పుడు ఏం వద్దు పదరా నాయన. నీకేం భయమే, వాళ్ళు ఏం చేయరే, లైసెన్స్ ఉంది కదా. ఈస్ట్ హైదరాబాద్ లో లేదు, ఇంకెక్కడ ఉన్నా. ఉప్పల్లో దొరకంది ఎక్కడ దొరకదు. ఈస్ట్ హైదరాబాద్ స్టైలిష్ గా అందరూ లేదు, కొత్తగా ఈస్ట్ హైదరాబాద్. నిజమే. ఏంది నిజమే, ఇక్కడ దొరకంది. అది కాదు, రుద్రాభిషేకం కదమ్మా, రుద్రాభిషేకం చేస్తే ఎంత ప్రాబ్లమ్స్ తొందరగా. శివుడికి మనం అభిషేకం చేసిన, శివుడికి వేడుకున్నా, నాకు అసలు అమ్మవారు నాకు ఇష్టదేవత అయినా తొందరగా ఫలితం కావాలన్నా తొందరగా. ఎందుకు ఇక్కడ ఆపుతున్నావు? వాడు ఉన్నాడు. వాడిని అడిగేసి రూట్ కనుక్కున్నాం. ఏంటి? వాడిని అడిగి రూట్ కనుక్కోవాలి. ఎవరిని? పెద్దగా పెట్టుకోరా. ఒరే పెట్రోల్ మర్చిపోయాను రా ఇక్కడ. నేను అనుకున్నా నువ్వు అందరు వెళ్ళే రూట్ లో వెళ్ళావు, నన్ను ఫ్లైఓవర్ మీద హ్యాపీగా వెళ్ళిపోయి తార్నాకలో. ఇక్కడ దారుణాకే కదా. కాదు, అక్కడ కొట్టి ఎందుకు ముక్కు ఎక్కడ అంటే ఇట్లా తిప్పి చూపిస్తావు? ఏంది ఫ్లైఓవర్ మీద ఎవరైనా వెళ్తాను? నేను వెళ్ళను ఎప్పుడు. నువ్వు కదా ఫ్లైఓవర్ యూనివర్సిటీ మీద నుంచి ఈజీ. యూనివర్సిటీయా? యూనివర్సిటీ మీద అక్కడ యూటర్న్ చాలా కష్టం, అందుకని ఇటు వచ్చాను. అక్కడ యూటర్న్ తీసుకోవడం చాలా డేంజరస్. ఇక్కడ తీసుకోవాలి యూటర్న్. ఏం డేంజరస్ ఏం కాదు, నాకెందుకో ఇది అలవాటు. ఇక్కడ చూడరా, ఎక్కడైనా పెట్రోల్ పంప్ ఉంది కదా తార్నాక.
ఇంటికి వెళ్ళేదాకా రాదా? ఆహా, ఎందుకు? నేను ఇందాకే పోద్దాం అనుకున్నా, అప్పటికి నాకు ఇంకా రీచ్ కాలే కదా. నేను అందరికి సలాం కొడుతున్నానంటే ఎవరో అంతా ఎవరు వస్తున్నారు. ఏమే ఉంటే ఏం చేస్తారు? మన లైసెన్స్ ఉంది, అన్నీ ఉంది. వస్తున్నారు ఇప్పుడు కొంచెం ఎలా ఇది కదా ట్రాఫిక్ ఇదైనా ఎందుకు ఏమవుతుంది? అన్నిటికీ భయపడతావు. ఇట్లయితే రోడ్డు మీద అదేం భయపడట్లేదు, జస్ట్ అంటోంది ట్రాఫిక్ వస్తుంది బాగా అంటోంది అంతే. అదేంలే, ఈ రోడ్డుకి వచ్చేసిన తర్వాత ఇంకా భయంలే. ఎక్కడుంది ఇంకొకటి? లేకపోతే మన నాచారం మీద వెళ్ళిపోదాం. ఆచారం మీద ఇక్కడ ఉందిలే పెట్రోల్ బంక్ ఉంది కదా. కడపలో ఇక్కడ కార్ ఉందా ముందు? $500 అని చెప్పు. 500. ఓపెన్ అయింది, ఓపెన్ అయిందా? నువ్వేం దిగనే వస్తారండి. ఓపెన్ అయింది. లోపలే పంపలు మూలం. వాళ్ళేమో ఇల్లు వెళ్ళి అంటుంది. ఇట్లా వచ్చేసాము, మర్చిపోయా. తార్నాక మీద వచ్చి ఇక్కడ కిటికేయాలంటే ఏం చేయాలి? కింద అక్కడ దాని కింద ఇక్కడ ఏం లేదు. లేదు. స్విచ్ ఆన్ కిటికీ ఎలా వేయాలి? కిటికీనా? పడిందా? పడిపోయింది. అదే నేను ఇట్లా వచ్చానే, వెళ్ళదు సరే. చాలా దూరం పోవాలా? మల్లాపూర్ రోడ్డు మీద పోతాము. వద్దులే, ఏమన్నా తినేసి పోదామా? ఇరిటేషన్ గా ఉంది నాకు. తొందరగా వెళ్దాం, ఏదో ఒక రోజు తొందరగా. నచ్చ పెడతావు ముసిల్దానా?
అట్లే కొట్టుండొచ్చు. నేను ఇది సుప్రభాత్ రోడ్ అనుకున్నా. అర్థమైందా? కన్ఫ్యూజ్ మాట్లాడకుండా పోనిస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. సుప్రభాత్ వచ్చేసిందేమో నేను తిప్పా. నాచారం రోడ్డు అని, ఇది మౌలాలి రోడ్. ఇంకా పైకి పోతే మౌలాలి. ఇది కూడా ఉంది రోయ్. ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఏదో వెంకటేశ్వర స్వామి వారిది బ్రహ్మోత్సవాలు అంట. చూసిపోని నన్ను వాళ్ళు వెనకాల తిడుతున్నారు. ఎవరు తిడతారు? బండి వాళ్ళు. నువ్వు కావాలని ఏదో చెప్పు. దేవుడి మీద ఒట్టు. ఎవరు తిడతారు మనల్ని? మనం తిట్టే వాడు సరిగా చూసుకోవాలి అంతే. ఎప్పుడు వెనకాళ్ళు ముందోళ్ళని చూస్తే చాలు, వెనకాడు వాడు చూసుకోవాలి. నువ్వు ఇట్లయితే రోడ్డు మీద తీయడం కష్టం అవుతుంది. వెనక వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. ఏంది అనేది అంతే అన్నీ. అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదు డ్రైవింగ్ లో. ఆడు ఊరికే నిన్ను నీ కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి అంటుంటాడు. సరిగా చూపని అంటాడు. అంటే నువ్వు పోనీరా అన్నాడు. నేర్చుకో కొంచెం. నోరు ఉండాల. తెలివి లేకపోయినా పర్వాలే కానీ నోరు ఉండాల. సుదర్శన్ రెడ్డి నోరు లేకపోతే వాడు తప్పు చేసి నిన్ను తిట్టేసిపోతాడు. ఎందుకని ఇంత రష్ ఉంది? ఎవరైనా వస్తున్నారా? చూడు ఆ స్కూటర్ వాడు మన ఆరని కొట్టినా వాడి పొందాలో వాడు పోతాడు అంతే. ఆరని కొట్టాడని చెప్పేసి వాడు ఏమన్నా పక్కకు పోతున్నాడా? పోతాడు. అటువంటిప్పుడు మనం వెనక ఆరని కొట్టేవాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? రామ గ్రీన్ సిటీ కార్ బాగుంటుంది. మనకి ఎదురుగుండా ఉండే వాళ్ళకి మన వెనక వాడిది గ్రీన్ సిటీ.
నాచారం మీద పోవచ్చు, ఇట్లా పోవచ్చు నాచారం మీద. అరే గూడు మొత్తం వేసి కిటికీ మొత్తం వేసి వాళ్ళు ఎవరో మీటింగ్ అయినా ఎందుకంటే అక్కడ నాన్ వచ్చేస్తారు. ఇదే నాకు మల్బారా. కాదు జాగ్రత్త. ఏం చేస్తాం? చెయ్యి కొద్దిగా వెనక్కి కొంచెం పద్మ, అంచనా ఇట్లా ఏమంటున్నా అట్ట కాదే అమ్మ తెలుస్తుంది. వంచం అంటే అర్థం చైన్ ఇట్లా ఎవరైనా ఉంచమంది, ఉంచమంటే అర్థం. చైన్ గ్రీన్ గ్రీన్ గో గో. ఇదే అమ్మా పానీపూరి. బొమ్మలు ఏమన్నా కొనుక్కుంటా ఉంటే వద్దు. అది తెలివి ఎక్కువైపోయింది బాగా. అమ్మకు భయమేమోనే కారు ఎక్కడం, అదేమో డ్రైవింగ్ చేస్తే అసలు ఎక్కదు, అసలు కౌంట్. అందుకే చెప్పటం లేదు కానీ భయం. అమ్మ ఒకసారి వచ్చింది కదా, అమ్మ ఒకసారి తీసుకొచ్చా. సాయి ప్రోగ్రాం తెలియట్లేదు. తర్వాత వస్తాలే నాన్న, నువ్వు వెళ్ళు. అంత కొరకదా వెనకాలకి బెల్ట్ పెట్టి కూర్చోవచ్చుగా. ఈ టెంపుల్కి ఎప్పుడు వస్తామే? టెంపుల్ ఆంజనేయ స్వామి. నువ్వు ఇలానే డ్రైవ్ చేసుకుంటూ తీసుకురాదు. మన కార్లో మనం ఎంత అరుచుకున్నా ఎవరికి కింద పడుతుంది. అదే స్కూటర్లో పోయేటప్పుడు
నేనేం అరవట్లేదు, నేను నవ్వుతున్నా. అదే ఇవే ఇవే పద్మ పోనీ ఏం వద్దంటుంది దానికి భయం. అది వాళ్ళ అమ్మకున్నంత భయం ఉంది. కనబడదు కానీ లోపల భయం. ఎక్కడ తీసుకుపోయి కొమ్ముతాడే ఉన్నాయి. ఏసీ తగ్గించమంటావు అంటే ముసలుడు బుద్ధి వాడు అందరూ తిడుతున్నారు నన్ను. ఫోన్ తీయడు. వాడు ఆడేం తిట్టేది, వాడిని నేను తిట్టాలా? ఫోన్ పెట్టుకొని వాడు ఏం పెద్ద- ఫోన్ నేను ఎప్పుడు ఫోన్ పట్టుకోను. స్కూటర్లో పోయేటప్పుడు ఫోనే పట్టుకోను. ఎట్టు పోతాము? పోనీ పోనీ ఇటు పోనీ. మెయిన్ రోడ్ మీదైనా ఒకటే, మామూలు రోడ్డు మీదైనా ఒకటే. ఇక్కడ ఏంటంటే కొంచెం ఏమన్నా ఫాస్ట్ రారు వెహికల్స్. మనం ఎంత స్లోగా పోయినా ఎవరేమో అంటారు. ముసలుడు వెళ్ళాడు. నేను ఏమైనా చేస్తే మస్తు తిడతారు అందరూ. అదే ముసలోళ్ళతో నాకు చంపేయాలనిపిస్తుంది. గుద్దితే ఏమో ఏడుస్తాడు, పోతాను అని. గుద్దకపోతే ఏమో నండవడు. వెళ్ళగెళ్తున్నాడు చూడు. గుద్దితే ఏడుస్తాడు, గుద్దకపోతే నవ్వడు, నడవడు. అవును, ఆ, పద్మ అది కరెక్టే. వాళ్లకు ఒక రకమైన అభిప్రాయం. ఎడిట్ అందరూ చూస్తున్నారు మనం దిట్టే బూతులు, ఇటు కొంపంతా అల్లరయ్యేలాగా. ఆంటీలు మధ్యలో ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఇంకా మెల్ల లే అన్నట్టు వెళ్తారు. కారు వెనుకున్నా కూడా ఏదో తాపీగా నడుస్తుంది. చస్తే చస్తా, బతికితే బతుకుతా, ఇంట్లో పని తప్పుతుంది అన్నట్టు. అది బాగుంది, ఆ డైలాగ్ బాగుంది. అది లేక అదనా దొక్క. అదొక బొక్క. ఏయ్ పద్మ, నిన్న పాల ప్యాకెట్ ఒకటే వేసాడే, నువ్వేమన్నా చెప్పావు ఫోన్లో? మరి మొన్నేమో రెండేసి నిన్న ఒకటే వేసాడే. నేను పాలు తాగేస్తూ ఉన్నా.
షష్టికి పోసావా కాస్త? ఆహా, నేనే తాగేసా. మిగిలిన పాలన్నీ నాకు చెవిరేయడం చేతరాదు, అందుకని తాగేస్తూ ఉంటా. నాకేం ప్రాబ్లం లేదు మీరు రాకపోతే. ఎందుకు వంట రోజు పాలతో పాటు పెరుగు అన్నం ఉంటుంది కదా రుచి. సాంబార్ ఎవరు చేస్తారు? అదేం లేదు. అన్నం ఏముంది, ఆ పెరుగు లోపల ఉన్న పెరుగు అంతా తాగేసి. తమిళనాడు నెల్లూరు కాదు కొన్ని టేస్టీ సాంబార్ ఉండడానికి. లోపల ఉండే పెరుగు అంతా తాగేసా. నిన్ను కూడా తినేస్తాడు. ఎట్లా ఒకటి గడిపేస్తా. అమ్మని తీసుకురావచ్చు కదే. మజ్జిగ రావమ్మా. మజ్జిగ రావమ్మ కాదురా, నీ మజ్జిగ పిచ్చి తగలేయ్య. మజ్జి గౌరమ్మ అని పేరు రాసింది. మజ్జి గౌరమ్మ, గౌరమ్మ. మజ్జిగ రావమ్మ, పోలేరమ్మని పాలమ్మ. పాలు పెరుగు, మా లోకం అంతా పాలు. రోజు నారాయణ నామస్మరణం చేయనన్న వైకుంఠంలో పాల సముద్రం ఉంటుంది, అక్కడ చేరి పాలు తాగుదు కానీ. ఎందుకో తిరగదు ఒక్కొక్కసారి. ఇక్కడ ఏదో ఉంది, ఇక పెట్టారు నిజంగా. అది తెగబడకుండా గౌరమ్మ, పాలేరమ్మ, పోలేరమ్మని పాలు పెంచి కోసం. మరి అమ్మవారి పేరు కూడా చెడగొట్టేస్తున్నాడు పాల కోసం పేరు. మజ్జిగ రావమ్మ. ఇట్లా పోవచ్చా? పసుపా మళ్ళీ పసుపా? అది కొట్టి చచ్చామనుకో మళ్ళీ కారణాలన్నీ పడిపోతాయి.
అంతే ఆయన. ఫాస్ట్ 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 నవ్వుతున్నాడు చూద్దాం. నాకు నవ్వుతున్నా ఎందుకురా? ఏమో పిచ్చి పట్టినప్పుడు ఫాస్ట్ పోతారా? పిచ్చి పట్టను. ఏ వాడు పవన్ కళ్యాణ్ చరణ్ వాడికి ఏం సపోర్ట్ వస్తున్నాడే. ఇదే మన వీధి. సెక్యూరిటీ టైట్ చేసినప్పుడే లేయమని వాడిని వెనక్కి కూర్చోబెడుతున్నాడు. ముసలివాడు ఎలా పిచ్చి చూపుంటా. పిచ్చి పట్టినట్టు ఏం సార్ ఇటుగానే పోనీ అసలు మళ్ళీ రాళ్ళు అడ్డం తీసారో తీయలేదు వాళ్ళు. మన ఇద్దరు రాళ్ళేం కాదు. మనం ఇక్కడ దిగుతాం అమ్మా. ఇది మన కొంప కాదు. మన బెట్టే ఇల్లు. ఇలా వీధులు కొంచెం బాగానే ఉన్నాయమ్మా. అదే మన వీధులు correct గా గంటగా పెట్టారు జిహెచ్ఎంసీ వాళ్ళు. టీ నిన్నే అడుగుతుంది, నీ వీధే చండాలంగా పెట్టారు. ఇక్కడ కూడా ఇటుకలు ఉన్నాయి. మన గుర్తుకనా ఏంది? ఇక్కడ కూడా ఇరుకలు పెట్టారు. ఉన్నవే చిన్న వీధులు, అంత ఇటుకలు ఇల్లు కట్టుకోమని ఇచ్చి వెళ్ళవా? ఏమిటో వీడే తలుపు వేసుకొని చూస్తున్నాడు వాడు కొడతామా లేదా. లేవు కదే, ఇటుకలు లేవు కదా. రామచంద్ర ఇక్కడ కాదురా మన ఇంటి దగ్గర. అవును కదా, డ్రైనేజ్ దగ్గర. పొద్దున్న లేచినప్పుడు అనుకున్నా డ్రైవ్ చేస్తుంటే మరి ఏమన్నా కొట్టకుండా తీసుకురావాలా. ఎంత తెస్తామో ఎట్లా తెచ్చేసా. ఈ సైడ్ దిగు. దిగాల అజాత ఆ సైడ్ బండి ఉంది. బండి ఉందిరా. ఉండవరా బాబు, దిగాను.
వెళ్ళిపోతున్నావు ఎంత స్పీడ్ లోని చేపలు పట్టడానికి వెళ్తున్నారు ఎవరో. అమ్మగారు జంపింగ్ చేస్తున్నారు. నిజంగా అంటే ఒక విషయం చెప్తానండి, అంటే ఒక జీవిత సత్యం చెప్తాను. ఒక జీవిత సత్యం చెప్తానండి. ఇక్కడ ఇది బిజినెస్ క్లాస్. సో జీవిత సత్యం ఇది నార్మల్ క్లాస్ అండి, ఇది బిజినెస్ క్లాస్. సో జీవిత సత్యం ఇది నార్మల్ క్లాస్ అండి, ఇది బిజినెస్ క్లాస్. సో ఇందులో ఉన్న వాళ్ళందరూ 60 నుంచి 80 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు, అందరూ ముసలి వాళ్ళు. అందరూ రోజుకి 1,60,000 ముసలి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుంది అంటే ఉంటది. ఇక్కడ ఫారెన్ లో ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే వాళ్ళకి ఇచ్చిన పింఛన్ కూడా పిల్లలకి ఇచ్చేస్తారు. పిల్లల మీద ప్రేమ మొత్తం ప్రపంచంలో ఎక్కడ, ప్రపంచమే కాదు విశ్వం, ఈ భూమండలంలో ఎక్కడ పిల్లల కోసం తల్లిదండ్రులు అంతగా కష్టపడరు. మన భారతదేశంలో కష్టపడతారు. సృష్టి రహస్యం ఏంటంటే రెక్కలు వచ్చినంత వరకే పక్షి తన పిల్లల్ని గాని, దూడ ఆవు ఎదిగినంత వరకే. తర్వాత మీ పని మీరు చేసుకోండి, మీ సంపాదన మీరు చేసుకోండి, మీ ఆహారం సంపాదించుకోండి అని వదిలేస్తారు. అదే తీరిని రష్యన్ కల్చర్స్ లో కూడా, అమెరికా, లండన్, మొత్తం ఇవన్నిటిలోనే 15 సంవత్సరాల వరకే తల్లిదండ్రుల బాధ్యత. గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకుంటుంది. 15 సంవత్సరాల తర్వాత మీ కాళ్ళ మీద మీరు బతకాలి అంటారు. అదే మన భారతదేశంలో అలా కాదు. ఆడు 30 సంవత్సరాలు వచ్చినంత వరకు ఇంకా అది కాకుండా ఆస్తి ఇంకా అది అంటారు. తర్వాత ఇంకా 50-60 సంవత్సరాలకు వచ్చినంత వరకు నాకు ఇంకా ఏటీ ఇవ్వలేదు, నాన్న ఏటీ ఇవ్వలేదు, ఆస్తి ఏటీ ఇవ్వలేదు, ఇంకా గొడవలు ఆడుతూనే ఉంటారు. మరి పింఛన్ డబ్బులు కూడా తీసుకుంటారు, రిటైర్మెంట్ డబ్బులు తీసేసుకుంటారు. పాపం కదా, అది చాలా పాపం. ఎప్పుడైనా ఈ ముసలోళ్ళని చూసి 90 సంవత్సరాలు, అందుకే లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు. వీళ్ళని చూసైనా మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈ అయిపోయింది కలికాలం ఇది అన్నమాట. పిల్లలు బాగా చూస్తారని తీసుకెళ్లి కష్టపడుతున్న మిమ్మల్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వేసేస్తారు. అదైతే గ్యారెంటీ షూర్.